ఏందమ్మా, ఆస్తి పోతే ఎట్ట బతకాలా అని బాధపడుతుండావా? బాధపడమాకమ్మా, మీ ఆస్తి యాడికి పోదు. ఆస్తి పోదా? ఎందుకు పోదు? నీకేమైనా పవర్స్ ఉన్నాయా జరగబోయే చెప్పడానికి? లేదుగా. మరన్నీ నీకు తెలిసినట్టుగా మాట్లాడుకో. అది కాదమ్మా నేను చెప్పేది. ఇంకేం చెప్పకు. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఆ డిఎన్ఏ టెస్ట్ కాస్త జరిగితే గంగమ్మ అమ్మ కూతురు కాదని ట్రస్ట్ వాళ్ళకి తెలిస్తే ఆస్తి పోతుంది. అప్పుడు నేను కూడా మీతో పాటు గూడెంకి వచ్చి తుంపలేరుకుంటూ బతకాలి. నీకు నీ కూతురికి నేను అలా ఉంటేనే ఇష్టం కదా. అట్ట అనకమ్మా. ఏ తల్లైనా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది కాని బాధపడాలని కోరుకోదు కదా. ఏంటి ఏమన్నా? అదేనమ్మా, రాజేశ్వరి అమ్మగారు నువ్వు బాగుండాలని ఏదో ఒకటి చేస్తారు అంటున్నాను. ఈలోగా నీ వంతు ప్రయత్నం నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తే రేపు జరగబోయే ఆ పరీక్షని ఆపేయొచ్చు. అవునా? ఏంటి? ఏం లేదమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళొచ్చి పరీక్ష చేస్తారు. అదే నీకేదైనా సుస్థి చేస్తే చేస్తారా? సుష్ట అంటే? అదేనమ్మా, ఏదైనా మాయరోగం వస్తే అని అంటుంది. నాకెందుకు వస్తుంది రోగం? నేను బాగా ఆరోగ్యంగానే ఉన్నాను కదా. ఇప్పుడున్నావు సరే, కాని అకస్మాత్తుగా నీకు జ్వరం వస్తే? ఇప్పటికిప్పుడు నాకెలా జ్వరం వస్తుంది? మీకేమైనా మెంటలా? వస్తాది, అదంతే. దానికి మా దగ్గర ఓ సిట్కా ఉంది. అవునా? అదెలా? 2 ఉల్లిపాయలు తీసుకుని 2 సంకల్లో ఎట్టుకున్నావనుకో, ఒళ్ళు వేడెక్కుద్ది. అది వాళ్ళకి తెలియక జ్వరం వచ్చిందనుకుంటారు. అప్పుడు అందరూ నీకు జ్వరం వచ్చిందని పరీక్ష రద్దు చేస్తారు. సూపర్. అవును, రేపు ఓకే. తర్వాత అయినా టెస్ట్ చేయడానికి వాళ్ళు వస్తారుగా, అప్పుడేనా? అప్పుడు కూడా ఉల్లిపాయలు ఎట్టుకో, మళ్ళీ జ్వరం వస్తుంది, అంతే. ఇక వచ్చేటోళ్ళు నీకేదో మాయరోగం ఉందని సచ్చిన పరీక్షలు చేయరు కదదినా? ఈ ఐడియా ఎక్సలెంట్ గా ఉంది. ప్రస్తుతానికి ఈ పద్ధతిలో ఎల్లమ్మా, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే, చాలా థ్యాంక్స్. ఆసిపోకుండా మంచి ప్లాన్ చెప్పావు. ఇప్పుడే వెళ్ళి జ్వరం తెచ్చుకుంటా. ఏంటి? ఉల్లిపాయలు సన్నయ్య పెట్టుకో, పెద్దయ్య పెట్టుకుంటే అందరికి తెలిసిపోద్ది. కొనుక్కొని గట్టిగా చెప్పు. అడుగొంతు పోయిందిలే అమ్మా, మాట సరిగ్గా రాదు. అయితే అదేదో కాస్త దగ్గరకు వచ్చాడు. ఉల్లిపాయలు బాగా సన్నయ్య పెట్టుకో, పెద్దయ్య పెట్టుకుంటే అందరికి తెలిసిపోద్ది. సర్లే వెళ్ళు. నిజంగానే నా బాడీ హీట్ ఎక్కింది. సో నాకు ఫీవర్ వచ్చినట్టే. ఇప్పటికైనా నమ్మకం కలిగినదా తల్లి? అవును గౌరీ, నువ్వు చెప్తే అంతగా నమ్మలేదు, కానీ ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలిసింది. నువ్వు ఇచ్చిన ఈ ఐడియాతో నేను ఎప్పటికీ ఇక్కడే ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు. ఎనీవే, చాలా థ్యాంక్స్ గౌరీ.
నీకోసం నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏ సాయమైనా చేస్తానమ్మా. నీకు ఆస్తి ఉన్నా లేకున్నా నీకే కట్టం రాకుండా నా కళ్ళల్లో ఎట్టుకొని చూస్తానమ్మా. హలో, ఏదో నాకు హెల్ప్ చేసావని మెచ్చుకోగానే ఓవర్ యాక్టింగ్ మొదలు పెట్టావేంటి? నీకంత సీన్ లేదులే కానీ వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. అలా చూసినావేంటి? వెళ్ళు. అంటే గంగా, మంగమ్మకి రేపు నేనంతా చూసినానమ్మా. చూసినవా? అవునమ్మా, మంగమ్మకి జ్వరం ఎట్టా తెచ్చుకోవాలో నువ్వేగా చెప్పింది. అంటే గంగకి నిజం తెలిసిపోయినదా? ఈ ఏసియన్ జగదీశ్వరమ్మ గారికి చెప్తే నా గుట్టు రట్టవుతుంది. ఇప్పుడు ఏంటి చేయటం? కానీ నువ్వెందుకట్టా చెప్పినావో నాకు తెలుసమ్మా. సత్యం, ఆస్తి కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని గంగకి తెలిసిపోన్నదేమో వదినా. ఇప్పుడేటి చేస్తాం? ఏం తెలిసిపోయినదమ్మా? పాపం మంగమ్మకి ఆస్తి పోతే బతకలేదని తన కోసమే కదా నువ్వు ఈ పని చేసావు. నువ్వెంత మంచిదానివమ్మా. అమ్మయ్యా, అంటే గంగకి నిజం తెలియదన్నమాట. నానేం చేసినా అది నా బిడ్డ బాగుండాలని చేస్తానమ్మా. అంటే గంగ కోసమా మంగ కోసమా? నాని ఏం చేసినా నీకోసమే చేస్తానమ్మా. ఇప్పుడు ఈ పని కూడా నీకోసమే చేసినాను. కానీ అది మంగమ్మ తన కోసమే అనుకుంటున్నది. అవునా, నా కోసమే చేసినావా? అదెట్టా అమ్మా? ఈ పరీక్ష మంగమ్మకి చేయకుండా ఆపెత్తే ఈ ఆస్తి పోకుండా ఆగిపోద్ది. అప్పుడు నువ్వు ఈయన్నే జమీందార్లా సంతోషంగా ఉండొచ్చు. నువ్వెప్పుడు నవ్వుతూ ఇలా సంతోషంగా ఉండాలని చిన్న స్వార్థంతో ఇట చేసినాను. చెప్పమ్మా, ఈ అమ్మ చేసింది తప్పా? తప్పైతే నువ్వు ఏసి చేసినా నాకు సంతోషమే. నువ్వే కాదమ్మా, ఏ తల్లైనా బిడ్డ కోసం ఇలాగే చేస్తుంది. నువ్వు చేసిందేది తప్పు కాదమ్మా. నువ్వే మా మంచి అమ్మవి. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి, ఎంతదైనా గాని అడ్డే వస్తే తీసేయాలి, ఎవరైనా గాని. నువ్వు మామూలు దాన్ని కాదు వదినా. మరి మా అక్క మజాక. స్వామి, ఎన్నాళ్ల నుండో రహస్యంగా మరుగున పడ్డ నిజం ఈరోజు బయటపడబోతోంది. గంగే నా సొంత మనవరాలని, ఈ జమీందారికి అసలైన వారసురాలని ప్రపంచానికి తెలియబోతోంది. అందుకే ఈరోజు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ నిజం బయటపడేలా చేస్తే నీకు నేను నిలువుదోపిడీ సమర్పించుకుంటాను తండ్రి. ఏంట్రా
ఏమైంది? మొహాలు ఎందుకలా పెట్టుకున్నారు? రాజేశ్వరి కోరుకున్నది జరగకపోతే మా మొహాలు ఇలా డల్గా కాకపోతే బల్బుల్లా వెలిగిపోతాయి అక్క. ఎహె, అర్థమైలే చెప్పు. అదే వదినా, రాజేశ్వరి కోరుకున్నట్టుగా ఈ రోజు డిఎన్ఏ టెస్ట్ జరిగేలా లేదు అంటున్నాం. ఆ? ఎందుకు, ఏంటి, ఎలా? ఎందుకంటే ఉన్నట్టుండి మంగకి హై ఫీవర్ వచ్చింది. నిజమా? ఏది మంగ? లోపలుంది. అయ్యో! అమ్మ మంగ! ఎస్, నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అమ్మమ్మ కూడా నిజంగానే నాకు జ్వరం వచ్చిందని టెస్ట్లు క్యాన్సిల్ చేయిస్తుంది. అయ్యయ్యో, నిన్న రాత్రి బానే ఉంది కదమ్మా, అంతలోనే ఇంత జ్వరం ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదమ్మా. కానీ నేను అనుకోవడం ఏంటంటే మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చి టెస్ట్లు అవన్నీ హడావిడి చేయడం వల్ల మంగ భయపడి జ్వరం తెచ్చుకుంది అనిపిస్తుంది. ఆవిడ గారి అనుమానం తీర్చుకోవడం కోసం నా బిడ్డకి ఏమైనా పర్వాలేదు కదా. హా, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వీళ్ళ అత్తగారి మీద కోపంతో టెస్ట్ వద్దుంటుందో ఏమో. వెంటనే రాజేశ్వరి మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఆ, జ్వరాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అది సహజమే కదమ్మా. అంత మాత్రాన నువ్వు ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా చెప్పు? ఓ టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. బాగా చెప్పావక్క. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మంగకి ఫీవర్ అని చెప్పి ఈ రోజు టెస్ట్ల కోసం రావద్దని చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మంగకి జ్వరం అని చెప్తే వాళ్ళు అస్సలు నమ్మరు. మనం కావాలనే డిఎన్ఏ టెస్ట్ నుంచి తప్పించుకోవడానికే అలా అబద్ధం చెప్పామని మనల్ని అనుమానిస్తారు. నిజం తల్లి. అంటే వాళ్ళు అనుమానిస్తారని జ్వరంతో ఉన్న నా కూతుర్ని బాధ పెట్టమంటావా? నెవర్. ఆస్తి పోయినా నేను బాధపడను, కానీ నా బిడ్డకి బాగోలేకపోతే మాత్రం నేను తట్టుకోలేను. నీ గురించి మాకు తెలుసు కదమ్మా. నువ్వు బాధపడితే మేం మాత్రం సంతోషంగా ఎలా ఉంటాం చెప్పు. కానీ ట్రస్ట్ వాళ్ళ కోసమైనా ఈ డిఎన్ఏ టెస్ట్ చేయాలి కదమ్మా. దీనికి పెద్దగా ఏం అక్కర్లేదు, జస్ట్ బ్లడ్ శాంపిల్ ఇస్తే సరిపోతుంది. అవునమ్మా, మంగ బాధపడకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోమని ట్రస్ట్ వాళ్ళకి మేం చెప్తాం. అవునవును. చూస్తుంటే ఈ దరిద్రులు నేను కట్టపడి వేసిన ఈ పథకాన్ని వృధా చేసేలా ఉన్నారు. ఇప్పుడు ఏటి జరుగుద్దో ఏటో. అవసరం లేదు, వద్దని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? బిడ్డ పడే బాధేంటో అది ఒక తల్లికి తెలుస్తుంది. అందుకే మంగ గురించి మీరెవరూ ఆలోచించట్లేదు. అయినా ట్రస్ట్ వాళ్ళకంటే మీకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మాకెందుకమ్మా ఇంట్రెస్ట్? మరైతే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పమ్మా. అమ్మమ్మా, ఒక్కసారి నా మాట విను. వాళ్ళకి ఫోన్ చేసి రావద్దు అని చెప్పడం కంటే వాళ్ళెలాగూ రేపు వస్తున్నారు కదా, మంగని చూసి నిజంగానే జ్వరం వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా కళ్ళారా చూసినట్టుంటుంది, మనం అబద్ధం చెప్పలేదని తెలుస్తుంది. ఏమంటావ్? అంత కోపం ఎందుకులేమ్మా, ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. సర్లే, రావద్దని ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? తప్పుకోరా. చెప్పండి జగదీశ్వరి గారు. ఇది ఇప్పుడెందుకు ఫోన్ చేసింది? ఏం లేదండి,
సడన్ గా మా పాపకి హై ఫీవర్ వచ్చింది. తనింకా 2-3 రోజులు కోలుకునే తట్టలేదు. అందుకే మా పాపకు జ్వరం తగ్గాక అప్పుడు తీసుకొస్తానండి. సరేనా? సర్లేండి, పాపకు జ్వరం అంటున్నారు కదా, ఇలాంటప్పుడు టెస్టులు చేసి పాపను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మేము వెనక్కి వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ తగ్గగానే నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు రండి. ఓకేనండి. షబ్బా, నా టెన్షన్ సంగతి ఎలా ఉన్నా రాజేశ్వరి టెన్షన్ మాత్రం తగ్గింది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. డ్రైవర్, కారు వెనక్కి తిప్పు. ఏ ఆగు, ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నావు? అసలు ఆ మహానటి ఫోన్లో నీకేం చెప్పింది? అంటే మేడం, వాళ్ళ పాపకి ఫీవర్ వచ్చిందంట. టెస్టులు తర్వాత పెట్టుకుందామని ఫోన్ చేశారు. చాలేవయ్యా, ఆవిడ చెప్పిందని కారు వెనక్కి పోనివ్వమంటున్నావా? పోయి దాని మాటలు నమ్ముతున్నావా? ఆవిడ ఆడేదంతా నాటకం, చేసేదంతా బూటకం, తెలుసా? అంటే జగదీశ్వరి గారు లాంటి జమీందారు అంత చీప్ గా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది మేడం? చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే చెప్పింది. ఏంటి మేడం మీరనేది? అవునయ్యా, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. అదే గనక జరిగితే ఆస్తి మొత్తం మీరు తీసుకెళ్లిపోతారు. ఆ నిజం మీకు తెలీదు, కానీ నాకు తెలుసు. వాళ్ళ నాటకం మీకు తెలియకూడదని తెలివిగా ఇలా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు మేడం. బుద్ధున్నోడెవడు ఈ మాటండు. ఇంత వివరంగా చెప్పినా నీ నెత్తికెక్కలేదంటే నిజంగా మీరు బుద్ధి లేనోళ్లే. ఉంటే ఆవిడ చెప్పిన దానికి ఇలా గంగిరెద్దులా తల ఊపకుండా కాస్త బుద్ధి ఉపయోగించేవాళ్లు. మీకంతగా నమ్మకం కలగకపోతే అక్కడికి వెళ్దాం పదండి. ఒకవేళ నిజంగా వాళ్ల పాపకి జ్వరం ఉంటే అయ్యో పాపో అనేసి వద్దాం. లేదా వాళ్లు కుయ్యో మొర్రో అన్నా డిఎన్ఏ టెస్ట్ చేసి తీరదాం. పదండి. ఏంటి గుడ్లగుబల కళ్ళప్పగించి అలా చూస్తున్నావు? పోనీ ముందుకి. అలాగే మేడం. అమ్మ రాజేశ్వరి, అమ్మా, ట్రస్ట్ వాళ్ళు ఏమన్నారు? మంగకు ఫీవర్ గా ఉందని చెప్పగానే వాళ్ళు రావడం మానేశారమ్మా. నాకు తెలిసి వాళ్ళు ఇంక 100% రారు. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడెలా ఉందమ్మా? ఇంకా ఫీవర్ తగ్గలేదు. నువ్వేం కంగారు పడకు. దానికి ఏమైనా తెలిపించి మళ్ళీ టాబ్లెట్ వేయి. సాయంత్రానికి తగ్గిపోతుంది. టెన్షన్ లేకుండా పడుకో. అమ్మ మంగ, తినడానికి ఏమైనా తీసుకొస్తానమ్మా. వీటితో అవసరమే లేదు. నేను చెప్పాను కదమ్మా, ఆస్తి యాడికి పోదని. నిజమే గౌరీ, నాకు జ్వరం వచ్చిందని మా అమ్మ అందరూ నమ్మారు. మా అమ్మ అయితే నిజంగానే చాలా బాధపడింది. నేను ఆడింది డ్రామా అని మా అమ్మకు తెలియదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. నా ఆస్తిని పోకుండా కాపాడావు. నా బిడ్డకి నేనెంత సహాయం చేస్తే నాకు అంత దగ్గరవుతుందన్నమాట. సెత్తా, నా బిడ్డ నాకు దగ్గరవ్వడానికి నేనేవైనా సెత్తా. ఏంటి గౌరీ ఆలోచిస్తున్నా? నువ్వాడింది నాటకమని మాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందుకే
నువ్వు ఇందాకట్లా ఉల్లిపాయలు పెట్టుకుని పడుకో. లేకపోతే జ్వరం తగ్గిందని మళ్ళీ జగదీశ్వర్ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేసినా చేస్తారు. కరెక్ట్.